యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏంటంటే విశ్వాసమునకు విధేయత చూపించటం. ఈ అంశాన్ని గురించి ఈ సమయంలో మనము ఆలోచన చేద్దాం. ఈ లోకంలో ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రాజ్య సువార్తను యొక్క సందేశాన్ని వినటం ద్వారానే విశ్వాసం కలుగుతుంది. అంటే విశ్వాసం అనేది ఎలా కలుగుతుంది అనేది మనము లేఖన పరిశీలిస్తే వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది అని మనకి లేఖనము సెలవిస్తూ ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో మనము ఈ విషయము చూడగలము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. యేసుక్రీస్తుని గూర్చిన మాటలు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. యేసుక్రీస్తుని గురించిన మాటలు అనేవి పరసంబంధమైనటువంటి దేవుని రాజ్యం యొక్క మాటలు. ఆయన యొక్క సంకల్పాన్ని గురించినటువంటి ప్రతి విషయము యేసు యొక్క మాటల ద్వారా తెలియపరచబడ్డాయి. క్రీస్తుని గురించినటువంటి మాట మన జీవితాలకి మేలుకరమైంది. అది మనల్ని నడిపిస్తుంది ఆత్మ సంబంధంగా. అందువల్ల ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు యొక్క రాజ్య సందేశాన్ని వినాలి. ఆ మాటల ద్వారా ఆ వ్యక్తి వాటి నమ్మిక ఉంచి వాటిని అర్థం చేసుకునేటువంటి వైఖరితో ముందుకెళ్ళవలసినటువంటి వారే ఉండాలి. చూడండి, ఇక్కడ మీకు మన యొక్క ఆలోచన చేయటువంటి ఈ పాఠాలని మనం పరిశీలిస్తే విశ్వాసమునకు విధేయత చూపించేటువంటి క్రమంలో ఎవరైతే వింటున్నారో ఆ వినే వ్యక్తి అర్థవంతమైనటువంటి రీతిగా ఆ సందేశాన్ని వినాలి. ఫస్ట్ అర్థవంతమైనటువంటి సందేశాన్ని ఆ వ్యక్తి వినాలంటే నేర్పించేటువంటి వ్యక్తి దాన్ని ఆ విధంగా బోధించేటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. ఒక సువార్తికుడు లోకంలో జీవించేటువంటి ప్రజలకి దేవుని రాజ్య సందేశాన్ని తెలియజేసేటప్పుడు అర్థవంతమైనటువంటి రీతిగా ప్రకటించవలసిన వారై ఉన్నారు. ఎప్పుడైతే అర్థవంతమైనటువంటి రీతిగా వాళ్ళు ప్రకటిస్తారో ఈ వినేటువంటి వ్యక్తులు వాళ్ళ హృదయాలు 4 రకాలుగా ఉంటాయని యేసు వారు చెప్పారు. ఫలించే నేలగా ఉండొచ్చు, లేదా వారి యొక్క జీవితాలను బట్టి వారి యొక్క పరిస్థితులను బట్టి నానా రకమైనటువంటి హృదయ స్పందనల గురించి యేసు వారు తెలియజేయడం జరిగింది. ఆ వినేవారు దేవుడి రాజ్యము గురించి స్పష్టంగా అర్థం చేసుకునేట్లుగా ఆ ఆత్మీయ వాస్తవాలను గురించి ఆలోచించేట్లుగా వారి యొక్క విశ్వాసము దానివైపు మళ్ళేట్లుగా సందేశము వినిపించబడటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈరోజు సమస్య ఏంటంటే ఈ అబద్ధ బోధకుల వల్ల సత్యము ఆలోచించేటువంటి మనుషులు కుదువుగా ఉన్నారు. లేఖనాలని పరిశీలించి నేర్చుకునేటువంటి వైఖరి చాలామంది తగ్గిపోయింది. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించటము లోకంలో ఉన్నటువంటి ప్రజలు నేర్చుకుంటూ ఉన్నారు. యేసు ప్రభువుని ప్రేమించేటువంటి వ్యక్తులు మాత్రమే సత్యాన్ని తెలుసుకుంటారు, లేఖనాల్ని పరిశీలిస్తారు, ఆలోచిస్తారు, వాటికి అనుగుణంగా జీవించడానికి
ఇష్టపడతారు. కానీ మనుషులు ప్రేమించే వాళ్ళు ఎన్నటికీ కూడా దేవుడి రాజ్య సందేశాన్ని వాళ్ళు ఆలోచించేటువంటి తరుణము వారి జీవితాల్లో కనపడదు. ఎందుకంటే మనుషులు ప్రేమించేటువంటి వైఖరి దేవుడి జ్ఞానానికి ఉన్న శక్తిని కలుగుంటానికి ఇష్టపడదు. ఎందుకంటే వారి ఆలోచనలు, వాళ్ళ విధానము, వాళ్ళ పద్ధతులు, వారి యొక్క చదువు అంతే కూడా వారు ప్రేమించేటువంటి వ్యక్తిని ఆలోచింపజేస్తూనే ఉంటాయి అన్నమాట. వారు వారి వైపే చూస్తూ లేఖనాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ భూమి మీద చాలామంది ఈ అబద్ధ బోధకుల్ని ఇష్టపడుతూ, వాళ్ళని ప్రేమిస్తూ, వాళ్ళని గురిగా చేసుకుని బతకడానికి జీవించేటువంటి ప్రజల వల్ల వారు అనేక విధాలుగా నష్టపోతూ, అనేకులు నష్టపరుస్తూ సమాజాన్ని పాడు చేస్తున్న వ్యక్తులుగా మనం చూడగలము. అయితే సత్యాన్ని గ్రహించేటువంటి ఆ కొద్ది మంది కోసము మనం కష్టపడవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే సత్యము అర్థవంతంగా ఉండాలి. సత్యం అనేది దేవుడి రాజ్యం యొక్క విలువలను తెలియజేసేటువంటి విధంగా ఉండగలగాలి. సత్యము వాస్తవమైనటువంటి ఆత్మీయ వాస్తవాలను వాళ్ళకి చూపిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని అటువైపు మలిచేట్లుగా మనం చూపించగలగాలి. ఈరోజు సమస్య ఏంటంటే వాక్యాన్ని బోధించే వ్యక్తి మనుషులను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎన్నటికీ చేయకూడదు. ఒక సేవకుడు, ఒక సువార్తికుడు దేవుని రాజ్యం గురించి బోధిస్తున్నాడంటే వారిని దేవుని వైపు తిప్పేట్లు ఉండాలి. కానీ తమ వైపు తిప్పుకోవడానికి, తమకున్నటువంటి జ్ఞానం వైపు తిప్పుకోవడానికి, తనకున్నటువంటి వాక్చాతం వైపు తిప్పుకోవడానికి మనుషుల్ని ఎప్పుడు కూడా భ్రమపరచకూడదు, వాళ్ళని అటువైపు తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే సువార్తికుని యొక్క గురి ఏంటంటే దేవుని వైపు తిప్పటం. దేవుడి రాజ్యం యొక్క విలువల్ని వారు అర్థం చేసుకునేట్లుగా, వారు ఆలోచించేట్లుగా వారికి నేర్పించడం అనేది ఇక్కడ ఉన్నతమైనటువంటి విషయం అన్నమాట. ఈ లోకంలో మనందరం కూడా దేవుని చేసి సృష్టింపబడిన వారమే. ఆయన మహిమను మనం పొందకూడదు. ఆయనకు రావాల్సినటువంటి కీర్తిని, గొప్పని మనం ఎప్పుడు కూడా తీసుకోవడానికి మనం ఇష్టపడకూడదు. ఈరోజు చేస్తున్నటువంటి మొట్టమొదటి తప్పు ఏంటంటే చాలామంది దేవుని యొక్క మహిమను దొంగిలిస్తూ ఉన్నారు. ఆయనకు రావాల్సినటువంటి మహిమను, కీర్తిని వీరు తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రజలుగా ఉన్నారు. అది దానివల్ల వచ్చే నష్టం ఏంటంటే వాళ్ళు తమ సొంత విషయాలను బోధిస్తూ సొంత ఆలోచనల వైపు వాళ్ళని తిప్పడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇది విశ్వాసానికి సరైనటువంటి విధానం కాదు. విశ్వాసం అనేది దేవుని శక్తిని ఆధారం చేసుకొని జీవించాలి. కానీ ఒక మనిషి యొక్క వాక్చాతుర్యాన్ని బట్టి కానీ, ఒక మనిషి యొక్క గొప్ప జ్ఞానాన్ని బట్టి కానీ ఏమాత్రము ఉండకూడదనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయమై ఉంది. అందుకే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము పౌలు 1వ వచనం కాడి నుంచి తెలియజేసే సమాచారం మనం చూడగలిగితే అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటంటే మీకు ఈ స్క్రీన్ మీద అవపడుతున్న రీతిగా, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో కానీ, జ్ఞానాతిశయముతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చేవాడిని కాను. కాబట్టి పౌలు దేన్ని గురిగా చేసుకొని తన యొక్క ప్రకటన లేదా తన యొక్క సువార్త సందేశం ఉంది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఈరోజు చాలామంది సువార్తికులు దేన్ని గురిగా పెట్టుకొని జీవిస్తున్నారు. కానీ పౌలు దేన్ని గురిగా చేసుకొని సువార్త పరిచయం కొనసాగించారో మనము ఆలోచించబోతూ ఉన్నాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు, కొరింథీయుల యొద్దకు పౌలు వెళ్ళినప్పుడు వాక్చాతుర్యంతో కానీ, జ్ఞానాశయంతో కానీ దేవుని మర్మాన్ని పౌలు ప్రకటించలేదు. వాక్చాతుర్యం అనేది, జ్ఞానాశయం అనేది అది దేవునికి సంబంధించింది కాదు. అది ఆ వ్యక్తికి ఎవరైతే బోధిస్తున్నాడో ఆ విధంగా ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అది. కాబట్టి వాక్చాతుర్యము, జ్ఞానాశయం అనేది దేవుని రాజ్యం యొక్క ఉన్నతమైనటువంటి విలువలను మనుషుల్లోకి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. ఈ రెండు వల్ల ఉండదు. మరి ఎలాగా
పౌలు యొక్క సువార్త పరిచయాల్లో దేన్ని ఆధారం చేసుకొని తను సువార్త ప్రయాణించాడంటే చాలా స్పష్టంగా చెబుతున్నాడు. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి ఏదేన్ని మీ మధ్య నిలుకుందని నిశ్చయించుకుంటుని. ఎంత స్పష్టంగా చెబుతున్నాడు చూడండి. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిలుకుందని నిశ్చయించుకుంటుని. ఎందుకు? సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన యేసుక్రీస్తు రావడానికి కారణం ఏంటి? ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన సిలువలో పొందినటువంటి మరణం ద్వారా మనం పొందినటువంటి మేలేంటి? ఈ విషయాలను పౌలు తెలియజేయటమే యేసు ప్రభువు గురించినటువంటి ఆ సమాచారమే సిలువ వార్త. కాబట్టి యేసు ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానంలో ఉన్నటువంటి శక్తిని ప్రయాణించడమే పౌలు యొక్క సువార్తలో ఉన్నటువంటి సందేశమై ఉంది. మరి దేనిని మీ మధ్య నిలుకుందని నిశ్చయించుకున్నాను. మొట్టమొదటిగా నేను చేసిన, ఎందుకంటే కొరింథీయులు జ్ఞానవంతులు, వ్యాపారంలో మంచి ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నవారు, ఆస్తిపరులు ఉన్నారు, అలాగే జ్ఞానవంతులు ఉన్నారు, వాళ్ళు విద్యావంతులు. ఈ పరిస్థితుల మధ్య పౌలు వాళ్ళ మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళతో సంభాషించేటువంటి ఈ విషయాలన్నీ కూడా వాక్చాతుర్యాన్ని బట్టి పౌలు వాళ్ళతో వివరించలేదు, జ్ఞానాన్ని బట్టి పౌలు వాళ్ళతో వివరించలేదు. కానీ సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి సందేశాన్ని మాత్రమే వారికి ప్రకటించడం జరిగింది. అందుకేమంటున్నా చూడండి, 3వ వచనంలోంచి మనం చూస్తే, మరియు బలహీనతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ మధ్య నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలని నేను మాట్లాడాను, సువార్త ప్రకటించాను. జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములను వినియోగించితిని. ఎంత స్పష్టంగా పౌలు కొరింథీ సంఘ సభ్యుడి అల్లా ఎంత జ్ఞానంగా వివరించాడు చూడండి. అంటే ఈరోజు ఒక సువార్తికుడు ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు తన గురి ఏమై ఉండాలో, తన ఆలోచన ఏమై ఉండాలో పౌలు ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎవరి విశ్వాసమైనా దేన్ని బట్టి ఉండకూడదంటే మనుష్య జ్ఞానాన్ని బట్టి ఉండకూడదు. ఇది వాస్తవమైనటువంటి సంగతి. విశ్వాసం అనేది మనుష్య జ్ఞానాన్ని బట్టి ఎంత మాత్రం ఉండకూడదు. అది ఆధారం చేసుకొని ఉండకూడదు. దేన్ని బట్టి విశ్వాసము బలపడాలి, దేన్ని బట్టి విశ్వాసము ఉన్నతంగా ఉండాలంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉంటేనే అది విశ్వాస సంబంధమైనటువంటి జీవితము. అది దేవునికి మహిమకరమైంది, దేవునికి ఇష్టకరమైంది. ఇది ఎలా సాధ్యమైంది అంటే సువార్తికుడు యొక్క సందేశం మీదే, మనుష్య జ్ఞానం మీద వారి యొక్క విశ్వాసం ఉంటుందా, లేదా దేవుని శక్తి మీద వారి యొక్క విశ్వాసం ఉంటుందా అనేది మనం చూడగలము. ఈరోజు మత బోధకులు, అబద్ధ బోధకులు చేస్తున్న పని ఏంటంటే మనుష్య జ్ఞానంలో వాళ్ళని నింపుతూ వారి యొక్క విశ్వాసాన్ని ఆ వైపు తీసుకెళ్తూ మేము మిమ్మల్ని దేవుని యొక్క శక్తిని ఆధారం చేసుకుని ఉండేట్లుగా మిమ్మల్ని పెంచుతామనేటువంటి ఊహాజనితమైనటువంటి స్థితిలోనికి ప్రజలను తీసుకెళ్ళటం అనేది వారి యొక్క ఆలోచనలో భాగమైంది. వారు ఏమనుకుంటున్నారు, మేము దేవుని శక్తిని ఆధారం చేసుకుని విశ్వాసం పెంచుతున్నారు. కానీ వారి యొక్క మాటలు, వారి యొక్క లేఖనానికి అతిక్రమించి జీవించేటువంటి జీవన విధానము, వారి యొక్క పద్ధతులు, వారు వివరించేటువంటి స్థితి అంతయు కూడా లేఖనానికి విరుద్ధంగా వివరిస్తున్నారు. కాబట్టి వారు మనుష్య జ్ఞానం వైపు వాళ్ళని తీసుకెళ్తున్నారు. మనుష్య జ్ఞానం అనేది దేవునికి ఇష్టకరమైనది కాదు. దేవుడు దానికోసం కాదు దేవుడు ఈ లోకంలో మనం సృష్టించింది, దానికోసం కాదు లోకంలో నుంచి క్రీస్తులో మనం తీసుకొచ్చింది.
లోకంలో మనుషుల జ్ఞానాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యవహారిక శైలి ఉంటుంది. కానీ ఇప్పుడు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటూ దేవుని జ్ఞానానికి వేరుగా మనుష్య జ్ఞానం వైపు వాళ్ళ యొక్క జీవితాలు కొనసాగుతూ ఉంటే అది ఎలాగ క్రైస్తవమేది? అది ఎలాగ క్రీస్తున్నటువంటి దేవుడి కుమారత్వం అయ్యేది? ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను మాట్లాడాను, సువార్త ప్రకటించాను, జ్ఞానయుక్తమైన తీని మాటలు వినియోగింపక. దేవుని శక్తియు కనపచ్చు దృష్టాంత, పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపచ్చు దృష్టాంతములనే వినియోగించింది అని చెప్పడం జరిగింది. అందువల్ల ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అంటే ఈ విషయాన్ని ఎందుకు మనం తెలుసుకుంటున్నామంటే, ఒక సువార్తికుని అర్థవంతమైనటువంటి సందేశము వాళ్ళు దేవుడి రాజ్యం యొక్క విలువల్ని వినేవారు అంగీకరించి ఆ విలువ వైపు వాళ్ళు విశ్వాసం ఉంచి వారు ఆ దేవుడి రాజ్యం యొక్క జీవితానికి అనుగుణంగా జీవించడానికి వాళ్ళు ఇష్టపడితే అది వారి యొక్క విధేయత, వారి యొక్క విశ్వాసానికి విధేయత అయి ఉంటుంది. ఈరోజు అపోస్తలుడైన పౌలు మనకి తెలియజేస్తున్న సమాచారం ఏంటంటే, రోమపత్రిక 1:5 ఈ విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. రోమపత్రిక 1:5 6 మనం చదువుకున్నాం. రోమపత్రిక 1:6 మీకు ఈ స్క్రీన్ మీద అవపడుతున్న రీతిగా, ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులైనట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వము పొందితిమి. ఈ నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసములకు విధేయులాగటం అనేది కీలకమైనటువంటి సమాచారం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశంలో భాగం ఏంటంటే విశ్వాసములకు విధేయత చూపించటము. అంటే విశ్వాసం ఎలా కలుగుతుంది? వీటి వల్ల కలుగుతుంది. అది క్రీస్తు గురించిన మాట వల్ల కలిగింది. కాబట్టి యేసుక్రీస్తు గురించిన మాటలు అనేవి ఎవరు బోధిస్తారంటే సువార్తికుడు బోధిస్తాడు. కాబట్టి సువార్తికుడి యొక్క సందేశం ఎలా ఉండాలి అంటే అర్థవంతంగా ఉండాలి. దేవుడి రాజ్యం యొక్క విలువలను, ఆ రాజ్యం యొక్క శక్తిని గ్రహించేట్లుగా, ఆ శక్తి వైపు వారు విశ్వసించేట్లుగా వారి యొక్క వినేవారిని నడిపించడం అనేది సువార్తికుని యొక్క గురి. ఆ గురితోనే పనిచేయగలగాలి. ఆ గురితోనే వాళ్ళు వినేవారిని ప్రోత్సహించగలగాలి. అప్పుడు వారు విశ్వాసానికి విధేయులవుతారు. ఎలా విశ్వాసం విధేయులవుతారంటే, వారు ఏదైతే విన్నారో ఆ సందేశాన్ని బట్టే వారి విశ్వాసం ఉంటుంది. కాబట్టి ఆ సందేశాన్ని బట్టే వారి యొక్క విశ్వసించిన విషయాలను బట్టే వాటికి వారు విధేయులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వినేటువంటి వ్యక్తికి సరైన రీతిగా బోధ జరిగితే వారు విశ్వసించిన విషయాలకి విధులవుతారు. ఒకవేళ కానీ సరైన రీతిగా వాళ్ళకి బోధింపడకపోతే, అర్థవంతమైనటువంటి విషయాలను కాకుండా మనుషులు జ్ఞానాధారం చేసుకొని, అలాగే వాక్చాతుర్యం బట్టి కానీ, జ్ఞానాశయం బట్టి కానీ, యేసు ప్రభు యొక్క సువార్తకు వేరుగా వేరే సువార్తను వాళ్ళు విన్నవారిగా ఉంటే, వారు అదే రీతిగా వారి విశ్వాసం ఉంటుంది. కాబట్టి దానికి వాళ్ళు ఆ విశ్వాసానికి వాళ్ళు విధేయులయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి భాగం ఏంటంటే, సువార్తికుడు వినే వ్యక్తికి సరైన రీతిగా వారికి వినిపించాలి, నేర్పించాలి. అవి నేర్పిస్తేనే వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారు విధేయులవుతారు. వారు ఏదైతే విన్నారో, వారు ఏదైతే నేర్చుకున్నారో దానికి వారు విశ్వసించారు కనుక దానికి వాళ్ళు విధేయులయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కానీ వేరే విధంగా కాదు. ఈరోజు మన విషయాన్ని గ్రహించగలగాలి.
అసలు విశ్వాసం అంటే ఏంటి మనకు తెలిసే విషయం. హెబ్రీ గ్రంథకర్త చాలా స్పష్టంగా మనకి ఆ విషయాన్ని తెలియపరుస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అన్నట్టుకు రుజువై ఉన్నది. విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. ఏదైతే సందేశం ద్వారా వారు విన్నారో ఆ సందేశంలో వారు నిరీక్షించేటువంటి విషయాలు, లేదా వారు భవిష్యత్తులో వారి యొక్క మరణం తర్వాత వారికి ఉండబోయేటువంటి స్థితిని గురించి వారు నిరీక్షించేటువంటి విషయాలు, అవి నిజము, అది నిజస్వరూపము అని నమ్మటమే విశ్వాసం. అదృశ్యమైనవి సందేశం ద్వారా చెప్పినటువంటి విషయాలను బట్టి అదృశ్యమైనటువంటి ఆ పరలోకము, ఆ దేవుడు యేసుక్రీస్తు వారు వారి యొద్ద ఉన్నటువంటి ఆ మహిమను గురించి వాళ్ళు విన్నారు కనుక ఆ అదృశ్యమైన వాటిని ఉన్నవి అని వాళ్ళు రుజువుపరుచుకొని ఆ విశ్వసించేటువంటి విధానాన్ని బట్టి ముందుకెళ్ళటే విశ్వాసం అనేది మూలమై ఉంది. చూడండి, నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపముగా విశ్వాసం ఉంది, అదృశ్యమైనవి ఉన్నవి అంటుగా విశ్వాసం ఉంది. ఈ రెండిటి యొక్క కలయికే విశ్వాసం. ఒక వ్యక్తి నిరీక్షించేవి నిజస్వరూపంగా చూడగలగాలి, అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మగలగాలి. అలా నమ్మినప్పుడే వారిలో విశ్వాసం కలుగుతుంది. కాబట్టి అర్థవంతమైనటువంటి ప్రసంగము ఆత్మసమైనటువంటి వాస్తవికతను చూపించగలిగితే, దేవుడి రాజ్యం యొక్క విలువలను వారు చూడగలిగితే, తద్వారా వచ్చేటువంటి ఫలితార్థము విశ్వాసం. ఆ విశ్వాసము ఫలాన్నిచ్చింది. ఆ విశ్వాసము దేవుని యొక్క రాజ్యపు కుమారత్వాన్ని కలిగి ఉండేట్లుగా వ్యవహరించింది. కాబట్టి విశ్వాసం అనేది చాలా కీలకమైనది. అందుకే ప్రతి వ్యక్తి కూడా దేవుడు కుమారుడుగా జీవించేటువంటి క్రమంలో తమను తాము ఆ దేవుని యొక్క పరిపాలనను అంగీకరించే విధంగా, దేవుడు ఆ పరిపాలనని బట్టి మనల్ని పరిపాలించే విధంగా మనం ఇష్టపడాలి. ఎవరైతే క్రీస్తు యేసులో బాప్తిసం పొందారో వాళ్ళు విశ్వాసపరులుగా జీవిస్తూ దేవుడు వాళ్ళ హృదయాలని, వాళ్ళ మనసులను పరిపాలించేట్లుగా వాళ్ళు అవకాశం ఇవ్వాలి. అది ఎలా సాధ్యమైందంటే, లేఖనాలను విని అనుసరిస్తున్నప్పుడు, వాటిని క్రియా జీవితంలో వాటిని కొనసాగిస్తున్నప్పుడు దేవుడు వాళ్ళని పరిపాలిస్తూ ఉంటాడు. దేవుడి నీతిని బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని యొక్క కరుణ, జాలి, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము, సహనము, ఓర్పు అనేటువంటి ఈ గుణాలు వారు ఇష్టపడి వారి హృదయంలో మనసులో అంగీకరించి వాటిని అనుసరించి జీవితం ద్వారా ప్రదర్శిస్తే యేసు వారు వాళ్ళని పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడి రాజ్యము అంటే ఏంటంటే జీవ స్వభావంతో కూడినటువంటి జీవితాన్ని మనం ప్రదర్శిస్తే దేవుడు మనం పరిపాలిస్తున్నాడు అని అర్థం. ఒకవేళ కానీ జీవ గుణాలు కాకుండా మరణ సంబంధమైనటువంటి గుణాలతో మనం బతుకుతూ ఉంటే దేవుడు మనల్ని పరిపాలించటం లేదు. అనగా ఈర్ష, కోపము, ద్వేషము, అహంకారము, అహంభావము, చెడు కోరికలు, చెడు లక్షణాలతో కూడినటువంటి క్రియా జీవితాన్ని కలిగి జీవిస్తే, వాళ్ళ హృదయాల్లో మనసులో వాటికి స్థానం ఇస్తే దేవుడు అలాంటి వారిని పరిపాలించడు. ఒకవేళ వాళ్ళు బాప్తిసం పొంది ప్రతి ఆదివారం రొట్టె విరుస్తూ, ప్రతి ఆదివారం యేసు యొక్క రక్తంలో పాలు పొందుతూ, ఉదయం పూట రాత్రి పూట ప్రార్థన చేస్తున్నప్పటికి కూడా వారు మరణ సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఉంటే దేవుడు వారిని పరిపాలించడు. ఇది వాస్తవమైనటువంటి సత్యం. ఎందుకంటే
వాళ్ళు వేషధారణ చేస్తున్నారు కానీ వాస్తవికత వైపు వాళ్ళు నడిపించడం లేదు. వాస్తవికత వైపు నడిపించడానికి కృషి చేసే వ్యక్తి మారు మనసుతో కూడినటువంటి ఫలిస్తాడు. వాస్తవ వైపు వెళ్ళడానికి కృషి చేసే వ్యక్తి దేవుడి రాజ్యం యొక్క కుమారుడుగా జీవించడానికి ఇష్టపడుతూ రోజు రోజు కూడా యేసుక్రీస్తుకు దగ్గరికి వెళ్ళడానికి, స్వభావాన్ని పెంపొందించుకోవడానికి లేఖనాలను ఆధారం చేసుకొని బలపడుతూ ఉంటాడు. ఇలా జరిగితేనే కదా నిత్యత్వాన్ని సాధించగలుగుతారు. ఇలా జరిగితే కదా ఆ మహిమను పొందగలుగుతారు. ఇది చాలా చాలా చిన్న విషయం. ఎందుకంటే ప్రతి క్రైస్తవుడు తమకున్నటువంటి విశ్వాసాన్ని ఆధారం చేసుకొని వారు జీవించవలసినటువంటి అవస్థ ఉంది. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ఈరోజు పరిస్థితి ఏంటి అంటే విశ్వసించిన విషయాలను బట్టి వాళ్ళు విధేయత చూపిస్తే, అర్థవంతమైనటువంటి ప్రసంగాలు విని వాటికి విధేయత చూపిస్తే, దేవుడి రాజ్యం యొక్క విలువలు వాస్తవికత వైపు వాళ్ళు జీవించడానికి వాళ్ళు విధేయత చూపిస్తే వారు నిత్య మహిమను పొందేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ లోకంలో ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు పరిపాలన కింద వారు జీవిస్తూ వారి యొక్క పాపమును విడిచిపెట్టి దేవుని యొక్క రాజ్యంలో ఉన్నటువంటి నీతిని, న్యాయాన్ని వెతికిన వారైతే వారు ఈ లోకంలో క్రీస్తు నందు దేవుని కుమారులై ఉంటారు. అందుకే 2 కొరింథీ 6:18 చెప్పబడిన రీతిగా మనము దేవుని యొక్క కుమారులము కుమార్తెలమై ఉంటామని మనకి వాగ్దానం ఉంది. ఎవరైతే అపవిత్రమైన వాటిని ముట్టకుండా తాము పవిత్రపరచుకుంటారో, నీతిని రాజ్యాన్ని వెతుకుతూ ఉంటారో, నీతి కోసం బతకడానికి సిద్ధమైనటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉంటారో వారు దేవుడి కుమారులు అవుతారు. దేవుడి కుమారులు జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు విశ్వాసానికి వాళ్ళు విధేయులు కనుక వారు నమ్మేటువంటి విషయానికి, అనగా అబద్ధ సంబంధమైన విషయాలకు కాదు, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలకు కాదు, లేదా వాక్చాతుర్యాన్ని బట్టి కాదు, దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఎవరైతే విశ్వాసాన్ని విధేయవుతారో, అపోస్తలుడైన పౌలు యొక్క బోధన బట్టి ఎవరైతే సువార్త ప్రకటిస్తూ ఉంటారో, వినే వ్యక్తులు దాన్ని అంగీకరించి వాళ్ళు నిజ వాస్తవికతను చూడగలుగుతారో అలాంటి వారిది దేవుడి రాజ్యము. కాబట్టి మరణ గుణాలు కలిగి ఉన్న వాళ్ళు దేవుడి రాజ్యాన్ని చూడలేరు. ఎవరైతే పరలోక సంబంధమైనటువంటి వాస్తవికతను చూడాలంటే వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి జీవ నియమాలతో కూడినటువంటి జీవితాన్ని వాళ్ళు ప్రదర్శించగలగాలి. ఆ నియమాలను అనుసరించడానికి కృషి చేస్తేనే వారి జీవితం బాగుంటుంది. కాబట్టి ఈ పాఠం ద్వారా మేము చేయాలనుకున్నటువంటి భాగం ఏంటంటే, యేసుక్రీస్తునందు విధేయత చూపించేటువంటి ప్రజలు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలై ఉన్నారు. వారు మరణ లక్షణాలను విడిచిపెట్టి జీవ లక్షణాలను కలిగి జీవించడానికి నిర్దేశింపబడినవారు. వాళ్ళు ఇష్టపడి వాళ్ళ హృదయాలను, మనసుల్లో యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించి ఆయన యొక్క పరిపాలన కింద జీవిస్తే అది వారి విశ్వాసానికి వాళ్ళు విధేయత చూపిన వారుగా ఉంటారు. వాళ్ళు మహిమకు అర్హులుగా ఉండేటువంటి అవకాశము ఉంటుంది. మీ అందరికీ వందనాలు.